కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మీరు ఒకసారి విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారో మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి వినిపించడం జరిగింది. కేసీఆర్ గారికి ఉన్నటువంటి మెగ్నానిమిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క విశాలమైనటువంటి హృదయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. కానీ రెండో పక్కన కేసీఆర్ గారు అన్న మాటలు కూడా ఒక్కసారి మనం విందాం. నేను వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ 1 మీటర్ లెవెల్ తగ్గించుకుని పెద్ద మునిగేది ఏంది, దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పినాం అధ్యక్ష. వారు దాన్ని సుముఖంగానే ఉన్నారు. కేసీఆర్ గారు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఏమన్నారండి, ఏం పెద్ద మునిగేదేముంది, 1 మీటర్ ఎత్తు తగ్గించుకుంటే పోయేదేముంది, 41.5 మీటర్లకి పరిమితం చేస్తే ఏమైంది, 45 మీటర్ల అవసరం ఏముంది అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు అన్న మాటలు, దానికి మన ముఖ్యమంత్రి గారు, ఆనాటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జవాబు చెప్పకుండా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి కనుక చూసినట్లయితే, కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడు అని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది సో కేసీఆర్ గారేమో పోలవరం ఎత్తు తగ్గిస్తే పోయేదేంటి, 1 మీటర్ తగ్గిస్తే పోయేదేంటి అని కేసీఆర్ గారు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దాన్ని ప్రశ్నించకపోగా, అయ్యా ఆ రకంగా చేస్తే మా ప్రాంతానికి నష్టం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 2 రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది, గోదావరి నీటిని నదుల అనుసంధానాన్ని పూర్తి చేసినట్లయితే ఉభయ రాష్ట్రాలకి నీటి యొక్క లభ్యత పెరుగుతుంది, మీరు ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అనాల్సింది పోయి, కేసీఆర్ గారు మెగ్నానిమస్, విశాల హృదయం, చాలా గొప్ప వ్యక్తి అని అసెంబ్లీలో కీర్తిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ అదే వ్యక్తి ఇవాళ రాష్ట్రం యొక్క నీటి అవసరాల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల గురించి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున మీరు ఏం మాట్లాడారు సార్? అసెంబ్లీలో ఏమి నిలదీశారు? ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క హక్కుల కోసం మీరు ఏం పోరాడారు? మన నీటి వాటాల కోసం మీరు ఏం యుద్ధాలు చేశారు సార్? యుద్ధాలు చేసి ఏదో పక్క రాష్ట్రానికి నష్టం చేయమని అనట్లా. మీరు ఏ రకంగా మన రాష్ట్రానికి దక్కాల్సినటువంటి నీటి వాటాలకు సంబంధించి కానీ, మనం ఏ రకంగా కూడా మన నీటి అవసరాలకి సరిపడా నీటిని కోల్పోకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం యొక్క ప్రాధాన్యతలను కాపాడటానికి మీరు ఏం చేశారు? ఆ రోజున ఏమీ మాట్లాడలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.